మరి ముందుగా తెలియచేసినట్లుగా దేవుని సేవకులు షౌరన్న గారు, మోజెస్ అన్న గారు, అలాగే జోసఫ్ గారు అన్నగారు, మేమందరం కలిసి ఒక కుటుంబంగా ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మా పిల్లలందరినీ కూడా మా పిల్లలుగానే, వస్తున్న అల్లుళ్ళను మా అల్లుళ్ళుగానే మేము భావిస్తూ ఉంటాం. ఒక కుటుంబముగా, ఒక కుటుంబం నలుగురు కూడా 4 కుటుంబ సభ్యులు కూడా, కుటుంబాలు కూడా ఒక ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి కుటుంబాలుగా మీలో అనేక మంది మీరు ఎరుగుదురు. మరి దేవునికి మహిమ. ఈ సాయంకాలం ఎఫ్సీబా, మరి T2 అని పిలుస్తుంటాం, ఎఫ్సీబా ఈ సాయంకాలం మనతో ఉండడం చాలా సంతోషం. మరి దేవుని వాక్యం పంచుకోవడానికి నేను అడిగినప్పుడు వెంటనే తను రావడానికి సిద్ధపడి ఆశతో మనల్ని ప్రేమించి, మిమ్మల్ని అందరినీ ప్రేమించి వాక్య పరిచయం చేయడానికి మన మధ్యలోనికి వచ్చింది. తను మాత్రమే కాదు, తనకు ఒక టీం ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. అంటే తనకు ఒక టీం ఉంటుంది. నిలబడండి ఒకసారి టీం. ఈరోజు వర్తమానం అందించడానికి వచ్చినటువంటి యవన బిడ్డతో టీము, అబ్బాయిలు కూడా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం వారిని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పటి నుంచి అలాగనే ఒక టీం తను కలిగి ఉందంటే రాబోతున్న దినాల్లో ఒక గొప్ప సమూహం తన వెనకాల ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచి పరిచర్య. మరి చాలామంది సేవకులు, పెద్దవారు తనను గురించి కూర్చోండి. తనను గురించి మాట్లాడడం నేను ఎరుగుదును. నా ఎదుట గొప్ప దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారు, ఇలాంటి దైవజనులు తన వర్తమానం కంటిన్యూగా కారులో వెళ్తున్న సమయంలో విని అసలు చాలా విషయాలు వారు మాతో పంచుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయం. అలాంటి సేవకులు తనను గుర్తించారు, తన యొక్క వర్తమానాలను. దేవునికి మహిమ. దాని అంతటిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం మనతో ఉండడం. గట్టిగా చప్పట్లు కొట్టి యవన బిడ్డకి సమయాన్ని మనం అప్పగించుదాం. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, దైవజనురాలకి, కుటుంబానికి నా వందనాలు. ఇక్కడ నిలబడటానికి ఏమాత్రం అర్హత లేనిదాన్ను, కానీ కేవలం దేవుని కృప, దైవజనుల ప్రేమ. ఆటగాడికి ఎంత ఆట వచ్చినా మైదానం ఉండాలి, అప్పుడే వాడు ఆట నిరూపించుకోగలడు కదా. నా భాష అర్థమవుతుందా అండి? క్వశ్చన్ మార్క్తో చూస్తున్నారు నన్ను. అన్న చెప్పిన దాన్ని బట్టి అనుకుంటా. ఆటగాడికి ఎంత ఆట వచ్చినా ఏముండాలి? వాడు ఆట ఆడాలంటే మైదానం ఉండాలి. ఆ మైదానాన్ని అనుగ్రహించే పెద్దలు, తల్లిదండ్రులు, ఇలాంటి దైవజనులు ఉన్నంత కాలం మా లాంటి ఆటగాళ్ళు లేవడానికి దేవుడు ఎప్పుడు కూడా అప్పుడు తల్లిదండ్రుల్లా మమ్మల్ని ప్రేమించి ఇలాంటి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే దేవుడి దినం మనందరితో మాట్లాడగాక. గొప్ప దైవజనులు వచ్చి నిలబడ్డారు ఇక్కడ. నేను చాలా చిన్నదాన్ని, కానీ దేవుడి దగ్గర సిద్ధపడ్డాను. నేను అది మాత్రం చెప్పగలను. అంటే ఈ ఉపవాస ప్రార్థనల్ని నేను చాలా గొప్పగా ఎంచుతాను. మీ సిద్ధపాటు, మీరంతా ఒక దానికోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఇక్కడ వింటున్నారు. గుత్తులుగా దేవుని వాక్యం మన మీద పడతా ఉంది అని అంటే, రోజు ఒక దాని ద్వారా మీరు కదిలించబడుతున్నారో, ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తున్నారో, 21 రోజు అయిపోయేసరికి ఒక ఆన్సర్ని సంఘముగా మీరు ఆశిస్తున్నారు, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఆశిస్తున్నారు, కుటుంబాలుగా కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు నాతో మాట్లాడాలి అని. దైవజనులు వచ్చి అది అందిస్తూ ఉన్నప్పుడు నేను అదే అడుగుతున్నాను, ప్రభువా సంఘం ఎంతో ఎదురు చూస్తుంది, దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, నా సమయం అక్కడ వ్యర్థం అవ్వకూడదు, వచ్చిన వారి సమయం కూడా అక్కడ వ్యర్థం అవ్వకూడదు. ఈ దినం దేవుడు నాతో మాట్లాడాలనుకున్న వారు అందరం ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? పక్కవారితో చెప్దామా, దేవుడు నీతో మాట్లాడాలి. మనతో మనం చెప్పుకుందామా, దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు నాతో 3 రోజులే మన ముందు ఉన్నాయి కదా, మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక ఎమోషన్, మన లోపల ఒక ఉద్వేగం పరిగెడుతూ ఉంటుంది. 3 రోజులు ఉన్నాయి, ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను పట్టుకుంటాడు, ఏ అద్భుత కార్యం దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఇప్పటివరకు దేవుడు దర్శించున్నాడు, దేవుడు మాట్లాడున్నాడు, ఇంకొన్ని విషయాలు దేవుడు మనకి దినం అనుగ్రహించునుగాక. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా
ఎక్కడెక్కడైతే ప్రతి చోట ఎక్కడెక్కడైతే దేవుడు ఎవరి జీవితంలో అయినా జోక్యం చేసుకున్నాడు, దేవుడు ఎవరి జీవితంలో అయినా ఇంటర్ఫియర్ అయ్యాడు అని అంటే అక్కడ అన్ఫర్గెట్టబుల్ విక్టరీ ఇచ్చాడు, మరచిపోలేని విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరెవరి జీవితములో దేవుడు జోక్యం చేసుకున్నాడో వారందరి జీవితములో దేవుడు మరచిపోలేని మరపురాని విజయాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ ప్రార్థనల్లో మనం ప్రార్థించిన ప్రార్థన అవసరతలో మన జీవితంలో ఆయన జోక్యం చేసుకొనును గాక. లెట్ గాడ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్స్. అప్పుడు అన్ఫర్గెట్టబుల్ విక్టరీ, మనం మరచిపోలేని ఆన్సర్స్ని మనం ప్రార్థన చేసిన దానికి దేవుడు ఇస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, మనం ప్రార్థన చేస్తే ఎస్ అనేదే జవాబు అనుకుంటాం. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దానికి దేవుడు అవునంటేనే అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన జవాబు అనుకుంటాం. కానీ దేవుని దగ్గర నుంచి అవును కాదు, కొన్నిసార్లు మౌనం కూడా జవాబే. ఆ స్థాయిలోనికి ఎదగాలి. 2 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు బాగా జిడ్డు చేసేవానికి ఏమంటారు? అరే వాడు ఏడుస్తున్నాడు రా బాబు, వాడు ఊరుకునే వ్యక్తి కాదు, వానికి ఇచ్చేరా. అర్థం చేసుకునే వాడికి ఏం చెప్తారు? లేదులే నాన్న, డబ్బున్నప్పుడు తీసుకుందాం అంటే వాడి హృదయం, తల్లిదండ్రుల హృదయాన్ని వాడు ఏం చేసుకుంటున్నాడు? అర్థం చేసుకుంటున్నాడు. ఇవ్వలేని తనాన్ని కూడా, ఆ సమయం నీది సరైంది కాదురా అని చెప్పేది కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. విశ్వాసి ఆ వయసుకి ఎదగాలి. దేవుని అవును కాదు, కొన్నిసార్లు మౌనంని అర్థం చేసుకునే వయస్సుకి, ఆ పరిపక్వతలోనికి ప్రతి విశ్వాసి ఎదగాలి. అయితే నేను ఒక వాక్యం దగ్గర స్టక్ అయ్యాను అనమాట. అన్న చెప్పకముందు డాడీ కూడా అన్నారు, అన్న పిలువచ్చిన అన్నప్పుడు నేను సిద్ధపడుతున్నప్పుడు నిన్నటి దినాన కూర్చొని ఆలోచిస్తా ఉన్నాను, వేరే చెప్దాం అని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు ఇక్కడ నుంచి వెళ్ళటానికి. దేవుడు ఈ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడగాక. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి. నేను చదవనా? సిన్స్ హి హాస్ నో మైక్. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు ఆ యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిన కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొన సాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నేను వాక్యం చెప్తే ఒక రూలు, మీరు అందరు నవ్వాలి. కోపంగా చూస్తే నాకు మాట్లాడడానికి రాదు, నేను మాట్లాడితే మీరు మాట్లాడాలి. సో అప్పుడు ఫ్లో ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఊరికే మాట్లాడండి అని అనలేను.
ఇది అందరికీ మనకి బాగా పరిచయమైన వాక్కు. ఇక్కడున్న ఒక స్త్రీ పాపాత్మురాలు పరిసయ్యుని ఇంట యేసు ఉన్నప్పుడు ఏం చేసింది అనే ప్రక్రియలోని మాట్లాడుతున్నాం. మన టాపిక్ ఏంటి? దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటే, దేవుడు నీ పక్షాన జవాబిస్తే ఎలా ఉంటుంది? ఈ బైబిల్ గ్రంథంలో మనం చదివిన గ్రంథంలో ఈ స్త్రీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటే ఏం జరిగిందో దీంట్లో నుంచి మనం నేర్చుకొని మనము ఒక సీన్ లాగా, ఒక షార్ట్ ఫిలిం లాగా చెప్తాను నేను. మీరు ఇమాజిన్ చేసుకోగలిగితే ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడికి దేవుని వాక్య జ్ఞానం ఉంది. ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో ఆయనకి బాగా తెలుసు. లాస్ ఫాలో అవ్వడం పరిసయ్యుడికి తెలుసు. పరిసయ్యుడు ఏమన్నాడు? బోధకుడా, నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయ అని అడిగాడు. పరిసయ్యుడి ఇంటెన్షన్స్, బోధకుడిని ఇంటికి పిలవడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి అనేది మనం ఇంకా కిందికి వెళ్తే అర్థమవుతూ ఉంటుంది. ఆయన గురించి నిజంగా బోధకుడిని గౌరవించాలని పిలవలేదు పరిసయ్యుడు అని కిందికి వెళ్తే అర్థమవుతుంటుంది. అయితే బోధకుడా, నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చేయన్నాడు? భోజనం చేయి. నేను ఇందాక ఏం చెప్పాను? దేవుడు కనుక జోక్యం చేసుకున్న మనుషులు చేసుకున్నట్టుగా చేసుకోడు. ఆయన ఉద్దేశాలు వేరు, మానవుని ఉద్దేశాలు, ఆయన మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. మానవుడు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే ఖండించాలనుకుంటాడు. దేవుడు పరిశుద్ధపరచాలి అని అనుకుంటే కరుణిస్తాడు. కరుణలో మార్పు ఉంటుంది, ప్రేమలో మార్పు ఉంటుంది. ఏమీ చేయలేంది మర్సీ కెన్ డూ. కరుణ చేయగలుగుతుంది. దండన కంటే ఎక్కువ కరుణ మనిషిని మార్చగలుగుతుంది. దేవుడు అక్కడ ఇది రుజువుపరుస్తాడు. ఆ కాలంలో పరిసయ్యులు విధులని, న్యాయ విధులను అనుసరించిన వారినే నీతిమంతులుగా ఎంచిన కాలములో యేసు ప్రభు వచ్చి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్టుగా వారికి కనబడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయి అని అన్నాడు పరిసయ్యుడు. ఆయన ఉద్దేశాలు సరైనవి కాకపోయినా దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడు. నేను మీ ఇమాజినేషన్లో ఊహించుకోండి. ఈ ఇంటిని, ఒక ఇంటికి బోధకుడు వెళ్ళాడు. ఆ కాలంలో బోధకుడు రబ్బీ గనక ఇంటికి వస్తే ఆ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అన్నమాట. ఆ ఇంటి తలుపుల్ని తెరిచి ఉంచేవారు. ఇప్పుడు ఆ కాలం పోయింది కదా, దైవజనులు వస్తే మనం దాచి ఉంచాల్సి వస్తుంది, మీద పడతారని. కానీ ఆ కాలంలో రబ్బీ ఇంటికి వస్తే ఏం మాట్లాడతాడో గ్రహించాలి అని ఆయన వాక్కుల కోసం అక్కడున్న ప్రజలు ఆ ఇంటికి ఎవరైతే పిలుచుకున్నారో వాళ్ళు డోర్స్ ఓపెన్ పెడితే అక్కడ ఫీస్ట్ లాగా జరిగేది, అక్కడ ఒక విందు జరిగేది. అందరూ వచ్చి వెళ్తూ బోధకుడు మాట్లాడేదాన్ని వినేవారు. ఇప్పుడు మీకు అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది కదా, ఎలాంటి కాన్వర్జేషన్, ఎలాంటి సినారియోలో ఉన్నారో అర్థమైందా అండి? అర్థమైందా? అలాంటి సిచ్యువేషన్లోకి 37 ఆ ఊరిలో ఉన్న ఆమె పేరేంటంటండి? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. మనకు ఆల్రెడీ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు ఒకటి ఉంటుంది. ఇంతసేపు ఇక్కడ కీబోర్డ్ ప్లే చేశాడు కదా, ఆయన ఏమంటాం మనం? కిషోర్ అంటాం. ఇంకేమంటాం? బయట ఎవరికైనా పరిచయం చేయాలనుకో ఏమంటాం? పాస్టర్ గారి కొడుకు అంటాం. ఇంకేమంటాం? మ్యూజిషియన్ అంటాం. తబలా వాయించిన ఆయన ఏమంటాం? తబలిస్ట్ అంటాం. అంటే వాళ్ళు ఏ పనులైతే చేస్తున్నారో, మనం ఏ పని అయితే చేస్తున్నామో దానికి బట్టి మనకు ఒక నామం వస్తుంది. బాగా తిట్టుతున్నాడు అనుకో, వాళ్ళని ఏమంటే తిట్టుపోతురా వాడు, నోరు మంచిది కాదురా, వాడి జోన్కి వెళ్ళకు అంటారు. అవునా? తాగుపోతురా వాడు అని అంటారు. ఎందుకంటాం? వాడు తాగుతానే ఉంటాడు కాబట్టి. వాడు కోపం ఎక్కువరా అంటే ఎప్పుడు కోప్పడతాను అంటే మనం చేసే కార్యాలను బట్టి మనకు ఒక నామం ఇవ్వబడుతుంది. ఆమెకు ఒక నామం ఇవ్వబడింది. ఆమె చేసే క్రియల్ని బట్టి సమాజం ఆమెని పాపాత్మురాలుగా ఎంచింది, పనికిరాని దానిగా ఎంచింది. షునేమీరాల్ని రాజుల గ్రంథంలో షునేమీరాల్ని బైబిల్ గ్రంథం గనురాలన్నది ఇక్కడికి వచ్చేసరికి ఆమెని పాపాత్మురాలుగా ఎంచింది. మనం చేసే క్రియలకి మనకు ఒక నామం ఇవ్వబడుతుంది. ఆమెకు ఒక నామం ఇవ్వబడింది. లోకమే యాక్సెప్ట్ చేయని, అక్కడున్న సమాజమే అంగీకరించని, ఏ ఇంటిలో అయితే భోజన పంక్తి జరుగుతుందో, ఏ ఇంటిలో అయితే విందు జరుగుతుందో ఆ ఇంటి వాడే అంగీకరించలేని పాపాత్మురాలైన ఒక స్త్రీ బోధకుడు అక్కడికి వచ్చాడని వినింది. ఏమని వినింది? బోధకుడు వచ్చాడు. పాపాత్మురాలు ఏం చేసింది అనేది బైబిల్ చెప్పలేదు. బట్ అక్కడ పాపాత్మురాలు అని అన్నారు అని అంటే ప్రాస్టిట్యూట్ అయ్యుండొచ్చు అని చాలామంది అంటారు. వ్యభిచారి అయ్యుండొచ్చు, అందుకే ఆమెను పాపాత్మురాలు అన్నారు అంటారు. ఇంకొక కాంట్రవర్షియల్ పీపుల్ ఇంకొకలాగా అంటారు. నేను ఆమె వ్యభిచారి అయ్యి ఉంటుంది లేకపోతే పాపాత్మురాలు అయ్యి ఉంటుంది అనే దాని కాన్సెప్ట్లో చెప్తూ
బోధకుడిని చూడాలనుకుంది. ఆమె జీవితకాలం అంతట్లో ఒక భారం మోసింది. బయటికి వెళ్ళినప్పుడల్లా మనుషులంతా ఆమెను నిందించారు. ఆమె జీవితాన్ని బట్టి ఇంటివారు నిందించారు, బయటివారు నిందించారు, సమాజం నిందించింది, చేరదీయాల్సిన సంఘం, సమాజ మందిరం కూడా నిందించింది. చాలాసార్లు మనం అదే చేస్తుంటాం. ఎవరినైతే యాక్సెప్ట్ చేయాలో వాళ్ళని తృణీకరిస్తుంటాం. ఆనాడు పరిసయ్యులు చేసినట్టుగా పాపాత్మురాలు ఒక్కటి నిర్ణయించుకుంది, ఈ బోధకుడు వస్తున్నాడు, అనేక మంది బోధకుల్ని చూశాను కానీ ఈ బోధకుడు వస్తున్నాడు, ఆ బోధకుడిని కలవాలి అని నిర్ణయించుకుంది. దానికంటే ముందు ఆ బోధకుని ఒక వార్త వినింది. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఈ బోధకుడు. నేను ఒక భారం మోస్తున్నానే, పాపం అనే భారం మోస్తున్నానే, శాపం అనే భారం మోస్తున్నానే, అనారోగ్యం అనే భారం మోస్తున్నానే. ఎన్నో సంవత్సరాలు మోసావేమో, ఈ 21 దినాల్లో అది తగ్గాలనే ప్రార్థించావేమో. నీ బోధకుని దగ్గరికి రా. నీ శాపాన్ని, పాపాన్ని, అనారోగ్యాన్ని, నువ్వు మోస్తున్న వాటిని లోకం ఒక రకంగా చూసింది, నీ బోధకుడు ఇంకొక రకంగా చూస్తాడు. ఈ స్త్రీ జీవితంలో ఏ కార్యం అయితే చేశాడో అదే కార్యం ఈ 21 దినాలు అవ్వకముందే ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేసి వాటిని తొలగేస్తాడు. ఈ పాపాత్మురాలు ఒక నిర్ణయం చేసుకుంది, ఆ బోధకుని దగ్గరికి వెళ్ళాలి. ఈ భారం మొయ్యటం నా వల్ల కావట్లేదు, ఈ పాపం మొయ్యటం నా వల్ల కావట్లేదు, ఇందులో నేను బ్రతకలేను అనుకుంది. ఆ బోధకుని దగ్గరికి బయలుదేరిందండి. పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పరిసయ్యుడిని అప్పటికే చాలా ఘనంగా అప్పటి సమాజం చూస్తూ ఉంది కదా. ఘనమైన ఇంట్లో ఏదైనా జరుగుతుంది అంటే ఎవరు వస్తారండి? మీరు మాట్లాడాలండి. ఎవరు వస్తారు? గొప్ప వాళ్ళే వస్తారు, గనులే వస్తారు. ఎవ్వరు కూడా ఈ పాపాత్మురాల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. క్వైర్ అంతా నెక్స్ట్ ఏం పాట పాడాలని ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? మాట్లాడండి. ఎంత చక్కగా పాడతారు తెలుసా మీరు. మీ 21 days లైవ్ స్టార్ట్ అవ్వగానే మిమ్మల్ని చూడటానికే లైవ్ ఆన్ చేసుకుంటాను. ఏం చేస్తా అనుకున్నారు? మిమ్మల్ని చూసి వాళ్ళని తిడతా. మీరు ఎగ్జాంపుల్ చాలా చక్కగా చేస్తారు. అయితే పాపాత్మురాలు అందరూ గనులున్నా కూడా తిరస్కరించబడతానేమో అని భయపడకుండా తన దేవుని కొరకు ఒక కార్యాన్ని చేయటానికి వెనకాడలేదు. మనకి అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా దేవుని పని చేయటానికి ఏమవుతాం? మనం వెనకాడతాం. అందరూ గుడ్లప్పగించి చూస్తున్నారు ఆమెని. ఏమొచ్చిందేంటి, ఇది ఇక్కడుందేంటి, అసలు దీని స్థానం కాదు కదా ఇది, ఇక్కడికి దీన్ని ఎవరు పిలిచారు అని నోరెత్తి పలకకపోయినా వారి చూపులు అలా చూస్తున్నప్పటికీ కూడా ఆమె ఏం ఆలోచించలేదండి. ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చిందా, ఆయన దగ్గరికి వచ్చింది, ఆ బోధకుని దగ్గరికి వచ్చింది. వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్దని. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు ఏడుస్తాను నేను. ఆ స్త్రీ లోపలికి వచ్చి ఎక్కడ నిలబడిందండి? ఆయన పాదాలు వెనక వైపు నిలబడింది. మీకు అంతా ఇది ఒక చూపిస్తాను నేను. ఇమాజిన్ చేసుకుంటున్నారా? అక్కడి నుంచి ఆ ఇంట్లోకి వచ్చి బోధకుని వెనక తట్టు నిలబడింది. నాకు యోగ్యత లేదని గ్రహించింది. ఎప్పుడైతే మనకు యోగ్యత లేదని ఆయన పాదాల యొద్దకు వెళ్ళి పడతామో ఆయన యోగ్యతని మన లోపల పెట్టి ఆయన ఏవైతే చేయగలడో ఆ కార్యాలను చేయటానికి మనల్ని సమర్థవంతులుగా చేస్తాడు ఆయన. మనము మన యోగ్యతల్ని క్యారీ చేస్తాం. నేనేం చేయగలనో దాన్ని పట్టుకొని వెళ్తాను దేవుడి దగ్గరికి. నో, నేనేం చేయలేను ప్రభువా, నా చేత కాదయ్యా. అదేనా 21 రోజులు మనం ప్రార్థన చేస్తున్నాం. నా చేత కావట్లేదయ్యా, నా బిడ్డల్ని మార్చడం నా వల్ల కావట్లేదయ్యా, నా కొడుకును మార్చడం, నా భర్తను మార్చడం, నా బ్రతుకు మార్చుకోవటం, నా ఉద్యోగం మార్చుకోవటం, నా భవిష్యత్తు తీర్చిదిద్దుకోవటం నా వల్ల కావట్లేదయ్యా, నా భారాన్ని నీ కాళ్ళ యొద్ద పెడుతున్నానయ్యా అని ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తారో ఈ స్త్రీ జీవితంలో ఏం చేశాడో దేవుడు అది మన జీవితంలో ఆయన చేయటానికి సమర్థుడు. తగ్గించుకొని వచ్చింది. ఆమె జీవితంలో ఏముందని తగ్గించుకొని వచ్చింది అనుకుంటున్నారేమో. ఆమె జీవితానికి ఆమె ఏం చేస్తుందో అదే ఆమె గౌరవం, ఏం చేస్తుందో అదే ఆమెకి గర్వం, అది ఆమెకు డబ్బు తీసుకొని వచ్చి పెడుతుంది, దాంట్లో ఆమె ఆనందించాలి. కానీ అందులో ఆమె ఆనందము లేదని, అందులో ఆమె శాశ్వతమైన జీవము లేదని, అది పాపమని గ్రహించింది. డబ్బు మన చేతికి తీసుకొని వచ్చే ప్రతిదీ దేవుని దగ్గర నుంచి వచ్చిన పని కాదు. యోచించాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను యోగ్యురాలిని కాదయ్యా,
మనం ఆయన సన్నిధిలో మొరపెట్టప్పుడు యోగ్యులము కాదయా అని పరిసయ్యుడు ఆయన ముందు కూర్చొని పరిసయ్యుడు యేసు ప్రభుతో సమానుడని ఎంచి ఆయన ఎదురుగా కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఈ స్త్రీ వచ్చింది, నాకు యోగ్యత లేదు తండ్రి, నీ ముఖంలో కళ్ళు పెట్టి చూసే యోగ్యత కూడా నాకు లేదు, నీ పాదాల కింద నేను ఎదురు కూడా కూర్చోడానికి యోగ్యత నాకు లేదు, నీ వెనకాల కూర్చుంటానయ్యా నేను. ఆయన పాదాల వెనుక వైపు తిరిగి వెనుకతట్టు ఆయన ఏడ్చుచు ఆయన కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్ళు, టీయర్స్ ఆర్ వెరీ, ఇదంతా బైబిల్లో ఎంతోమంది దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. అందులో ఇదొక శ్రేష్టమైన ఆరాధన అండి. ఎందుకో తెలుసా, ఆ స్త్రీ దగ్గర ఉన్న శ్రేష్టమైనవన్నీ దేవుని పాదాల దగ్గర తీసుకొని వచ్చి పెట్టింది. ఇక్కడ మనం కింద చూస్తా వెళ్తే కన్నీరు చాలా విలువైంది. ఎక్కడ గార్చింది కన్నీరు? మనుషుల యొద్ద గార్చిందా? వాడికి పోయి వీడికి పోయి, అరే నువ్వు అనుకున్నట్టు కాదురా నా జీవితం, నేను ఎందుకు ఈ వృత్తిలో ఉన్నానో నీకు తెలియదురా అని మనిషికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుందా? ఎవరైతే తన జీవితాన్ని మార్చగలరో ఆయన పాదాల యొద్దకు వెళ్ళింది. మనుషుల యొద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర గొప్ప వీళ్ళ దగ్గర గొప్ప అని చెప్పించుకోవాల్సిన పని లేదు. గొప్ప దేవుడైన నీ దేవుని పాదాల యొద్ద కూర్చుంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చోబెడతాడు మనల్ని, ఆ సింహాసనం ఎక్కిస్తాడు మనల్ని. మనుషులకి రుజువు చేసుకోవాల్సిన పని నీ దేవుడే రుజువు చేస్తాడు. ఒక కాలం వస్తుంది, కానీ నీ హృదయాన్ని, నా హృదయాన్ని దేవుని యొద్ద దారపోయాలా, దాచుకోకుండా మనం ఏం చేస్తాం? దాచుకుంటాం. హిపోక్రసీ. నేనేమై ఉన్నానో అదే నా దేవుని దగ్గర కనపరుచుకో. దేవుడు తెలీదా అండి మనం ఏంటిదో? పరిశుద్ధంగా మన మాటల్ని చేర్చి పేర్చి అలంకరించి ప్రార్థనలు చేస్తామే, మన అంతర్గతం ఏంటో దేవుడికి తెలీదా? బాగా ప్రార్థన చేస్తున్నామని ఎవరంటారు? చూసేవాడు అంటాడు. నీ మనసు నాకు దూరంగా ఉందని ఎవరంటారు? మనసుని కోరుకునే నీ దేవుడు అంటాడు, రే బాబు, చిన్న కదా, నువ్వు రారా నా దగ్గరికి, నీ కొరకు నేను ఎన్నో కార్యాలని రాసి పెట్టాను, నీ కొరకు నేను వాటిని నెరవేర్చాలని, నీ మనసు నా వైపు త్రిప్పు అంటాడు. ఆమె శ్రేష్టమైనవి దేవుని పాదాల యొద్దకు తీసుకు కన్నీళ్లు గారుస్తూ ఉంది. ఏం చేస్తుందండి? ఆ తర్వాత ఒక పని చేసిందండి. తన తల వెంట్రుకలతో తుడిచి, పాపాత్మురాలు అని అన్న దగ్గర ఒక మాట అన్నాం కదా, ఆమె ఒకవేళ పాపాత్మురాలు అంటే అప్పటి కాలంలో యూదులు హెయిర్ని టై చేసుకునేవారు లేదా వేలుతో కప్పేవారు. ఎప్పుడు వాళ్ళ స్త్రీలు వాళ్ళు తలల్ని కప్పుకునేవారు లేదా జుట్టు ఇరబోసుకునేవారు కాదు. ఎందుకు అనంటే అది సబ్మిషన్కి, ఒబీడియన్స్కి, ఆ ఇంటి యజమానునికి లేదా దేవునికి వాళ్ళ గౌరవాన్ని కనపరిచేదనమాట. ఎప్పుడైతే ఈ స్త్రీ అయితే అప్పటి కాలంలో వేశ్యలు తలలు కట్టుకునేవారు కాదు, శిరోజాలని విప్పుకొని తిరిగేవారు. ఎందుకు అనంటే ఆకర్షించడానికి, పురుషుణ్ణి ఆకర్షించడానికి ఆ శిరులను వాడేవారు. లేదా వీఆర్ నాట్ అండర్ గాడ్స్ కవినెంట్, మేము దేవుని నిబంధనలో లేము, మా వృత్తి ఇది అని తెలియజేయటానికి ప్రాస్టిట్యూట్స్ జుట్టు ఇరబోసుకొని తిరిగేవారు. ఆ స్త్రీ వచ్చిందండి, ఏదైతే ఒక కాలములో పాపానికి వాడబడిందో అదే దేవుని పాదాల యొద్ద పెట్టిందండి. ఏదైతే ఏ జుట్టు అయితే, ఏ శిరోజాలైతే ఒకసారి పాపానికి వాడిందో, ప్రభువా నా జీవితం వీటి ద్వారా నాశనం చేసుకున్నానయ్యా, ఇది నా జీవితంలో ఉన్నంత కాలం పాపాన్ని ఆకర్షించానయ్యా నేను అని ఆయన పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి, మన భవిష్యత్తు బాగుండాలంటే మన పాస్ట్ అంటే ఏంటి? మన గతంని దేవుని పాదాల దగ్గర తీసుకుని వచ్చి పెట్టాలా. గతంలో తప్పు చేసి అక్కడ వచ్చి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడు నువ్వు గిల్ట్ రా బాబు, నువ్వు మంచోడి కాదురా బాబు అని ఆయన దగ్గరకు వచ్చిన వాడిని అననే అనడు. ఏదైతే పాపానికి దారి తీసిందో ఆయన దగ్గరకు వచ్చి సమర్పిస్తుంది. ప్రభువా నా శిరోజాలతో నీ పాదాలు గడుగుతున్నానయ్యా, ఏవైతే శ్రేష్టమైనవో వాటితో దేవుణ్ణి ఆరాధించడం. నీ 21 రోజుల మన ప్రార్థనలో ఎంత శ్రేష్టమైన సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చావు, ఎంత శ్రేష్టమైన ఈవులు నువ్వు దేవునికి ఇచ్చావు, ఎంత శ్రేష్టమైన మనస్సు నేను దేవునికి ఇచ్చావు. మా దగ్గర ప్రార్థనలు జరుగుతున్నప్పుడు డాడీ ఒక మాట అనేవారు, ఇదొక దీక్ష. మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మనం ఏదైనా దేవునికి ఇష్టం లేని క్రియ చేస్తున్నప్పుడు మన మనసులో ఒక గుండెల్లో రగలాల, దైవజనుడు నా కోసం కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాడు, కడుపు మార్చుకొని దైవజనురాలు నా కోసం ప్రార్థిస్తున్నారు, సంఘం నా కోసం ప్రార్థిస్తుంది, ఈ పాపం చేయటానికా, ఈ తప్పు చేయటానికా అని మన గుండెల్లో రగలాల. అది చేస్తున్నప్పుడు
ఆ పాదాల దగ్గరికి వచ్చి అదే శ్రేష్టమైన ఆరాధన. నీవు చేయటానికి అవకాశం ఉండి చెయ్యని వాడు గొప్ప, అవకాశం లేక చేయకపోవడం కాదు. అర్థమైందండి? యవనస్తులకు అర్థమైందా? మన దగ్గర అది చేయడానికి అవకాశం ఉన్నప్పుడే నువ్వు దాన్ని కాదనుకుని వెళ్ళటం గొప్ప. అసలు అవకాశమే రానంత కాలము నీకు టెస్ట్ ఎక్కడిది? నువ్వు టెస్టే రాయింది క్వాలిఫై ఎట్లయితావు? యు ఆర్ నాట్ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇట్. నో. శ్రేష్టమైన శిరోజాలతో ఆయన పాదాలు గడిగింది. ఇంకొకటి చేసిందండి, అత్తరు తీసుకొని వచ్చింది. అప్పటి కాలంలో ప్రాస్టిట్యూట్స్కి జుట్టుకి ఆయిల్ లేదా పర్ఫ్యూమ్ రాసేవాళ్ళు. పర్ఫ్యూమ్ రాస్తే అది సెడక్షన్కి వాడేవాళ్ళు. అయితే ప్రభువా, ఏదైతే పాపానికి చిహ్నంగా, ఏదైతే దౌర్భాగ్యతకు చిహ్నంగా నా జీవితంలో ఉందో, నీ యొద్దకి నేను విధేయతకి చిహ్నంగా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర వదిలిపెడుతున్నానయ్యా. ఇంకా నాకొద్దిది. ఏ అత్తరినైతే నేను పాపానికి ఆకర్షించడానికి వాడానో అది నాకొద్దు. ఎప్పుడైతే పాపాన్ని ఆయన పాదాల యొద్ద వదిలిపెడతామో, ఎప్పుడైతే మన జీవితంలో పాపానికి ఆకర్షించడానికి మన జీవితంలో ఉన్న వాటిని ఆయన పాదాల యొద్ద వదిలిపెడతాం, నీకు అంకితం చేస్తున్నానయ్యా, నేను వాడను దీన్ని అని అంటామో, ఆయన కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన మన వైపు తిరుగుతాడు. మనం అందరం ఒకటే ప్రభువా నా వైపు తిరిగయ్యా అని ప్రార్థన చేస్తావు. తిరగకముందు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. తిరగకముందు దేవుడు మన జీవితంలో లేకముందు ఏ పాపాన్ని అయితే మనం ఎంకరేజ్ చేశామో, ఏదైతే దేవునికి దూరంగా వెళ్ళడానికి మనల్ని ప్రేరేపించిందో, అవన్నీ ఆయన పాదాల యొద్దకు తీసుకుని వచ్చి పెట్టాలా. ప్రభా, శిరోజాలతో ఆయన పాదాలను ఘనంగా ఆమె ఆరాధించింది. అత్తరు పోసి ఏం చేసింది? కన్నీళ్లతో ఆయన పాదాలను, ఉన్నారా అండి ఇక్కడ? అర్థమవుతున్నానా నేను? ఆయన పాదాలను ఏం చేసిందంటండి? ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. కిందికి వెళ్తే ఆయన పాదాలని దాని ట్రాన్స్లేషన్లో చూస్తే ముద్దు పెడతానే ఉందంట. ఆమె ఆపట్లేదంట, ముద్దు పెడతానని. ఇది దేన్ని ముద్దు పెట్టుకుంది? పాదాలని ముద్దు పెట్టుకుంది. తప్పిపోయిన కుమారుడు రాగానే ఇస్కరియోతు యూద ఎక్కడ ముద్దు పెట్టాడు దేవునికి? ఆయన భుజం మీద ముద్దు పెట్టాడు. నేను నీతో సమానం అని. అంటే అప్పటి కాలంలో స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో, బానిసలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ముద్దు పెట్టుకునే విధానాన్ని బట్టి వాళ్ళు ఏ రకమైన బానిస అనేది తెలిసేదన్నమాట. ఈమె పాదాలని ముద్దు పెట్టుకుందంటే అతి హీనకరమైన జీవితం, అసలు నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేని జీవితం అయ్యా నాది అని ఆయన పాదాలని ముద్దు పెడతానే ఉందంట. ఏం చేస్తుందండి? ఆయన పాదాలని ముద్దు పెడతాను. అది ఆరాధన. అది మనం దేవునికి ఇవ్వాల్సింది. మన పాపము, మన శాపము, మనం ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉన్నాయో అవన్నీ ఆయన పాదాల దగ్గర తీసుకుని వచ్చి, ఇంకా నాకు వద్దయ్యా ఇవి, మురికితో కక్కతో సమానంగా ఎంచుతున్నాను. నాకు డబ్బే తెచ్చిపెట్టుండొచ్చు ఆ ఆయిల్, నాకు ఒకవేళ ఈ శిరోజాల వల్ల నేను పాపాన్నే ప్రేరేపించుండొచ్చు, కానీ ఇక్కడ నుంచి నేను చేయను. ఇంకొక విషయం తెలుసా? మనకేదైతే ఘనహీనతను తీసుకొని వచ్చిందో ఆయనకి గౌరవాన్ని తీసుకొని వచ్చింది. ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే ఘనహీనమైన మన జీవితం ద్వారా ఆయన గౌరవం పొందుతాడు. మన ఎలిజిబిలిటీని బట్టి కాదు, ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన గౌరవాన్ని పొందుతాడు. మనమేం ఆయన దగ్గర సంపాదించుకోవాల్సిన అవసరము లేదు. అస్సలు పాటలోకి వెళ్దామండి. చూచి 39, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల బాబా చూడండి, పరిసయ్యుడు పిలిచాడు కదా. ఎవరైనా అన్నా చెల్లెళ్ళు ఉన్నారండి? ఎవరైనా అన్నా చెల్లెలు, బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉంటే ముందుకు ఓహో ఉన్నారా అని అడిగారు కానీ తర్వాత విషయం చెప్పలేదు కదా అన్నట్టు చూస్తాను. ఉంటే ముందుకు రండి. నేనైతే ఇది ఆలోచించేటప్పుడు బ్రదర్ సిస్టర్ని పిలవాలన్నప్పుడు విజయ్ గారిని వాళ్ళ చెల్లిని అనుకున్నాను. బట్ నాకెవరు తెలియదు కాబట్టి కమ్ ఇక్కడ ఒక కుర్చీ ఇస్తారా? ఉంటుందన్న చైర్. అవునా? కింద కూర్చోవాలి. థ్యాంక్ యూ సో మచ్. కింద కూర్చోవాల్సి వస్తుంది.
మెర్సీ చింటూ రావాలి. దా 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 రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. ఇక్కడ రండి, ఇక్కడ కూర్చుంది ఆయన వెనక వెనక ఇక్కడే ఇక్కడ కూర్చున్నా పర్లేదు. వేర్ యూ కెన్ టచ్ హిస్ ఫీట్, నో ప్రాబ్లం. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన ముఖంలో కళ్ళు పెట్టి చూడలేక వెనక కూర్చొని ఆయన పాదాల యొద్ద కూర్చొని శిరోజాలతో ఆయన పాదాలు కడిగి అత్తరు ఆయన పాదాలకి పూసి, ఎంతమందికి ఈ వాక్య భాగం అర్థమవుతుందో నాకు తెలియదు కానండి, పాపాత్మురాలైన స్త్రీ అనేక మంది చేత నిందించబడిందండి. బిడ్డలు లేరని నిందించబడుతున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు బాలేదు, నీ దేవుడు ఏమయ్యాడని నిందించబడుతున్నావా? అసలుకి నీ జీవితంలో దేవుడు ఉన్నాడా అని నిందించబడుతున్నావా? అలాంటి నిందలన్నిటినీ నీ దేవుని పాదాల యొద్దకు తీసుకునిరా. నా భవిష్యత్తే, నా జీవితమే బాలేదు, నేను దేవుని యొద్ద కనబడటానికి బాగున్నాను కానీ నా బ్యాక్గ్రౌండ్ బాలేదు, నా రహస్య జీవితం బాలేదు అనుకుంటున్నావా? ఆయన దేవుడు మానవుడు కాదు నిన్ను జడ్జ్ చేయటానికి. కరుణతో ఆయన నిన్ను చేరదీసుకొని ఈ 21 రోజుల ప్రార్థనలో నిండు మనసుతో నువ్వు ఆయన పాదాలను గనుక శిరోజాలతో కడిగి ఆరాధన చేస్తే ఆయన గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు, నీ జీవితంలో జరిగిస్తాడు. వదిలిపెట్టడమ్మా, ఆయన నిన్ను వదిలిపెట్టడు. శిరోజాలతో ఆయన పాదాలు కడిగి ముద్దు పెట్టుకుంటున్న ఆ స్త్రీని ఎదురుగా కూర్చున్నాడు ఒక పరిసయుడు. పరిసయుడు వస్తారా ఎవరన్నా? ఇంకో కుర్చీ ఇస్తారా? ఇటు కూర్చో. యేసు ప్రభు తలెత్తాల. పరిసయుడు యేసు ప్రభు వెనకాల కూర్చున్న స్త్రీ వైపు చూసి పరిసయుడు అంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఇది ఎవతియో ఆయనకి తెలియదా? భాష చూసారా? పరిశుద్ధుని భాష చూసారా? పాపాత్మురాల్ని చూసేసరికి భాష ఎలా మారుతుందో పరిశుద్ధుని చూసారా? ఇది ఎవతియో తెలియదా? ఏ పరిశుద్ధుడు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వాడు ఇంకొకరిని నిందించేటప్పుడు భాష మారదండి. సరి చేస్తాడు పరిశుద్ధతలో కానీ భాష మారదు. గౌరవం లేని భాష మాట్లాడుతున్నాడు. ఇది ఎవతియో తెలియదా అని ఆయన వెనకాల కూర్చున్న ఆమె వైపు చూసి అంటున్నాడు. ఈ ఇద్దరిని జడ్జి చేస్తున్నాడండి. యేసు ప్రభుని ప్రవక్త కాదనుకుంటున్నాడు. పిలిచిందే యేసు ప్రభు ప్రవక్తన కాదా అని ట్రాప్ చేయడానికి. పరిసయుడు గౌరవించి పిలువలే దేవుణ్ణి. ఈయన ప్రవక్త, ఈయన ఆ ప్రవక్త అయిన ఎడల ప్రవక్తకి అంతరంగం తెలియాలి కదా. ప్రవక్తకి ఈమె ఎలాంటిదో తెలియదా? నీ గురించి అనుకుంటున్నారా? దైవజనుడు ప్రేమిస్తే, దేవుడు ప్రేమించి నీ జీవితంలో కార్యం చేస్తే దేవుడు ఆమె ఎలాంటిదో దేవునికి తెలియదా? ఆయన ఎలాంటిదో దేవుడికి తెలీదా? వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి ఏంటి? మానవుని కొలతతో కొలతలేస్తున్నాం పరిసయుని వలె. కానీ పరిసయుడు అంటున్నాడు, ఇది పాపాత్మురాలు, ప్రాఫిట్కి తెలియదా? ఈయన నిజంగా ఏమనుకొని పిలిచాడు మరి ప్రవక్తని, ఇంటికి బోధకుణ్ణి? ప్రవక్త కాదనుకున్నప్పుడే ఎందుకు పిలిచావు? పిలిచి అన్నాడు, తెలియదా? అద్భుతమైన వాక్యం అండి, అద్భుతమైన వాక్యం. ఇది పాపాత్మురాలు అని పరిసయుడు ఎక్కడ అనుకున్నాడండి? చదవండి మీ బైబిల్లో. ఎక్కడ, గట్టి చెప్పండి, ఎక్కడ అనుకున్నాడు? పురుషులు చెప్పండి, ఎక్కడ అనుకున్నాడు? మళ్ళీ చెప్పండి. మీ బేస్ ఎట్లుండాలి తెలుసా పురుషులది? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. బాగా ట్రై చేశారు. తనలో తాను ఇది పాపాత్మురాలు అని వెనకాల కూర్చున్న స్త్రీ గురించి అనుకుంటుంటే దాన్ని ఇమ్మీడియట్ వర్స్ చదవండి. ఎందుకు పరిసయుడు మనసులో అనుకున్న దానికి దేవుడు పబ్లిక్గా జవాబు చెప్తున్నాడండి. మనుషులు వాళ్ళ మనసుల్లో నీ గురించి నిందలేస్తున్నారేమో, దేవుడు పబ్లిక్గా నీకు రివార్డ్ ఇస్తాడు. అవన్నీ ఆ నిందలన్నీ పబ్లిక్గా కొట్టివేస్తాడు ఆయన. మనసులో అనుకుంటే దేవుడు బయటికి జవాబు చెప్తున్నాడు. అందుకు ఇంగ్లీష్లో ఉంటుంది,
అండ్ ఈ ఆన్సర్డ్ టు సైమన్ అని ఉంటుంది. అంటే ఆయన మనసులో వేసుకున్న ప్రశ్నకి దేవుడు పబ్లిక్గా బయట జవాబు చెప్తున్నాడు. అందుకు యేసు సీమోన్తో మాట్లాడుతున్నాడు. బయటికి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ప్రార్థనలకు జవాబు రాలేదని, లేకపోతే మన జీవితం బాగాలేదని, లేకపోతే నీ బిడ్డల జీవితం ఎంత ప్రార్థించినా ఇరుకులోనే ఉంటుందని, శాపములోనే ఉంటున్నారని మనుషుల చేత నిందించబడుతున్నావేమో, మనుషులు మనసులో అనుకుంటున్నారేమో, వాళ్ళ చూపుల వల్ల నిందించబడుతున్నాడేమో, దేవుడు వారికి ఈరోజు నీ పక్షాన జవాబు చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా పక్షాన ఆయన జవాబు చెప్పాల. ఈ స్త్రీ కొట్లాడలా, చూపులు కనబడుతున్నాయి, నిందించేది కనబడుతుంది. ఎవరింటికైతే వచ్చిందో ఆయన నిందతో ఇది పాపాత్మురాలు అంటున్నాడు, చూస్తున్నాడు ఘోరంగా. కానీ దేవుడు సీమోనుకు జవాబు చెప్తున్నాడు. అందుకు యేసు సీమోనుతో ముందు మాట్లాడుతూ ఎవరు అప్పు ఎక్కువగా తీసుకున్నారో వారు క్షమింపబడతారనే చెప్తూ ఆ కింద ఒక ఉపమానాన్ని చెప్తాడు సీమోనికి. చెప్పి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు ఎవరు ఎక్కువ ఇదంతా ఎవరికైనా తెలీదా? చెప్తా మళ్ళీ ఉపమానం. నిజంగా చెప్పండి, తెలుసా? తెలియదు. ఎవరన్నా లేపు అడుగుతా మరి. ఇప్పుడు ఈ కింద చెప్పిన ఉపమానం వెనకాల కూర్చున్న వాళ్ళందరికీ తెలుసా అండి? అది దేవుడు అక్కడ సీమోన్కి ఏం చెప్తాడంటే, అరే బాబు సీమోను, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడికి ఎంత ఇచ్చాడు అప్పు? ఒకడు 500 దేనారములు, ఇంకొకనికి 50 దేనారాలు ఒక అప్పిచ్చాడు. ఇద్దరు కూడా కట్టలేకపోతున్నారు. ఆ అప్పు ఇచ్చిన వాడు ఇద్దరిని క్షమించాడు. ఇద్దరిని క్షమిస్తే ఎవరు ఎక్కువగా క్షమించిన ఆయనని ప్రేమిస్తారు అని అంటే సీమోన్ అంటాడు, ఎవరైతే ఎక్కువ డబ్బులు అప్పు తీరిందో ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పాడు. పైన వచనాల్లో ఎవరు ఎక్కువ క్షమింపబడతారు అని అడగల, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అంటే ఎవరు అప్పైతే ఎక్కువ తీర్చబడిందో ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు. ఇమాజిన్ చేసుకోమన్నా కదా, ఇప్పుడు చూడాలి కూడా మీరు, చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుతూ అని అతనితో చెప్పి, ఇప్పుడు చూడాలండి, అందరు ఇక్కడ వైపు చూడండి, నా వైపు చూడండి. మన హృదయాలు కదలాలండి. మన దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలిస్తే, యేసు ప్రభు వెనకాల ఏ యోగ్యత లేని స్త్రీ కూర్చొని ఆయన పాదాలని పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలని తడిపి, నాకు యోగ్యత లేదయా, నా జీవితం బాలేదయా అని అడుగుతూ, నేను పరిశుద్ధంగా ఉన్నానని ఆయన కళ్ళెదురుగా విరవీగుతున్న పరిసయ్యుని వైపు చూసి యేసు ప్రభువు ఉపమానము చెప్పి యేసు ప్రభువు తిరిగాడంట, ఈమె వైపు తిరిగాడంట. ఏం చేశాడు దేవుడు? ఆమె వైపు తిరిగాడు. దేవుడు ఈరోజు మన వైపు తిరుగునుగాక. ఆమేన్. ఆయన మన వైపు తిరిగి మన నిందలు కొట్టివేయునుగాక. ఆయన మన వైపు తిరిగి మన శాపములు పాపములు కొట్టివేయు. ఎప్పుడు తిరుగుతాడండి? సంపూర్ణ హృదయంతో నువ్వు ఆయన పాదాల యొద్ద ఆరాధన చేసినప్పుడు, నాకున్నదంతా నీ యొద్ద నేను దారబోస్తున్నానయ్యా, దాచుకోవట్లేదు దేవా. దాగి పాపాలు చేస్తాం మనం. ఏం చేస్తాం? వద్దు, ఐఎమ్ ఓపెన్ అన్టు యూ లార్డ్. ఎవరికి కనపరుచుకోవడానికి కాదయ్యా, నీ వద్ద నేను సంపూర్ణంగా వచ్చాను అని అంటే, యేసు ప్రభు ఈ చెల్ల వైపు చూడు, తిరిగాడండి. ఈమె ఇక్కడ ఉందండి. అసలు బైబిల్ని కనుక చదివితే అర్థమైతే, అందుకే ఏడుస్తారు బైబిల్ని చదువుతూ. చదివేసుకుంటూ పోకూడదు, ధ్యానం చేయాలా. ఆయన వైపు తిరిగి తర్వాత ఏమని చదవండి, చదివి మంచి చదవాలి. ఆయన ఆ స్త్రీ వైపు తిరిగి, ఇక్కడేనండి, స్త్రీ వైపు తిరిగి ఎవరితో అంటున్నాడు? తిరిగింది ఎవరి వైపు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక మనిషితో నువ్వు మాట్లాడేటప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి కనుక మాట్లాడకపోతే, పక్కకు చూస్తూ కనుక మాట్లాడితే దాని అర్థం ఏంటి? పట్టించుకోవట్లేదు అని అర్థం.
ఐ డోంట్ కేర్. నీ మీద పడుతున్న నిందలకి అసలు ఆయన దృష్టి కూడా అవసరం లేదు వాటి వైపు. నీ వైపు చూస్తూ నీ సమస్యలకి దేవుడు జవాబిస్తాడు. నీ వైపు చూస్తూ నీ శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ఆయన తిరిగి ఆయన మాట్లాడే అంత అవసరం లేదు. నువ్వు నిండు మనసుతో ఆయన పాదాల యొద్దకు రా. నిన్ను చూస్తూనే ఆయన ముఖ కాంతి నీలో ప్రకాశింపజేస్తూనే నీ శత్రువుకి ఆయన జవాబు చెప్తాడు. శత్రువు అక్కడే లయమైపోతాడు. యేసుక్రీస్తు స్త్రీ వైపు తిరిగి సీమోన్తో మాట్లాడుతున్నాడంట. ఈయనేమనుకుంటున్నాడు కూర్చొని, నేను గొప్ప, నా ఇల్లు బోధకు నీళ్ళు చేర్చుకున్నదని గొప్పగా భావిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకంటే తన నిండు మనస్సుని నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆరాధన నేను అంగీకరిస్తున్నాను సీమోను. నేను వచ్చినప్పుడు నా పాదాలకు నువ్వు నీళ్ళు, నేను చెప్పానా పరిసేయుడు బోధకుడిని బోధకుడని పిలవలే, ఇంటికి ట్రాప్ చేయడానికి పిలిచాడు. ఎందుకు? ఇంటికి రాగానే అప్పుడున్న కల్చర్ ప్రకారం కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, ఇచ్చాడా? కింద అన్నాడు, నేను ఇంటికి వస్తే నువ్వేం చేయలే, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలే. కానీ ఈమెం చేసింది, కన్నీళ్ళతో నా పాదాలు గడిగింది. నువ్వు నాకు నూనె అంటలా, కానీ ఈమె నాకు ఆమె అత్తరును ఏదైతే తనకుందో దాంట్లో శ్రేష్టమైన దాన్ని ఒకప్పుడు పాపానికి వాడింది, ఇప్పుడు నా దగ్గరికి తీసుకుని వచ్చి నన్ను ఆరాధించడానికి వాడుతుంది. నువ్వు నాకు ముద్దు పెట్టుకోలా, కానీ ఈమె నా పాదాలని ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ముద్దు పెడతానే ఉంది. ఈమె పాపములు క్షమింపబడ్డాయి అని అన్నాడు. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో జోక్యం చేసుకుంటాడో, ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడో, శత్రువు సిగ్గు నొందుతాడు. శత్రువు వైపు దేవుడు చూడాల్సిన పని లేదు. నువ్వు ఆయన పాదాలు పట్టుకో, మనుషులకి రుజువు చేసుకోవాల్సిన పని లేదు. దేవుడు మన జీవితంలో ఉన్నాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని అందరి తలుపులు కొట్టి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనస్సుని ఆయన ఎదుట సంపూర్ణంగా, ఎట్లండి, సంపూర్ణంగా ఏది దాయకుండా. శిరోజాలు ఒకప్పుడు పాపానికి ప్రేరేపించింది, ఆయన దగ్గరకు తీసుకుని వచ్చింది. అత్తరు ఒకసారి పాపానికి వాడింది, ఆయన దగ్గరకు తీసుకుని వచ్చింది. కన్నీటితో ఆయన పాదాలు గడిగింది, ఆయన పాదాలని ముద్దు పెడతానే ఉంది. నేను పనికిరాని దాన్నయ్యా. ఆమె తగ్గింది, ఆయనని హెచ్చించింది. అప్పుడు ఎప్పుడు ఆమె తగ్గి, చాలాసార్లు మనం తగ్గం కదండి. అందుకే మనము ఆయన తిరిగేటువంటి కార్యాలు మనం చేయం. అద్భుతమైన ఆరాధన చేసింది. ఆయన పాదాలు తిరిగే ఉన్నాడు యేసుప్రభు, తిరిగాడండి. సీమోన్తో మాట్లాడుతున్నాడు, సీమోను నువ్వే స్త్రీనైతే కాదండి, ఈ స్త్రీని చూచుచున్నావా? సీమోనుకి విజన్ ఉంది, చూస్తున్నాడు కానీ ప్రత్యక్షత లేదు. చాలాసార్లు మనకి చూపు ఉంటుంది కానీ ప్రత్యక్షత ఉండదు. క్రీస్తుని కలిగిన ఎవరైనా కూడా ప్రత్యక్షత లేకుండా ఏమి చేసినా అది మతం అవుతుంది తప్ప క్రీస్తుని గురించి ప్రకటించడం అవ్వదు. అర్థమైందండి? ప్రతిదీ రెవల్యూషన్లో జరగాలి, ప్రత్యక్షతలో జరగాలి. అందరిలో కొట్టుకొని పోకూడదు. మంద కాదు మనం, ఏంటిది కాదు, మనం యునీక్ ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా. నువ్వు ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన దానివి, ఆయన కొరకు పిలువబడిన దానివి. అందరు చేస్తున్నారని చేసుకుంటూ పోకూడదు. మన వాక్యం చెప్తూ ఒక మాట అన్నాను చర్చిలో, నేను ఆయన అందరిలో కలవాలనే మనల్ని పిలవలేదు కదా, నీళ్ళలో కలవాలని పిలిచాడా మనల్ని? నీళ్ళపైన నూనెలాగా తేలి ఆడాలని పిలిచాడు. ఎప్పుడైతే నువ్వు తేలాడతావో అప్పుడే మనుషులు నిన్ను ఏలెత్తి చూపుతారు, అప్పుడే క్రీస్తు నామం మహిమపరచబడుతుంది. మనం ఏమనుకుంటా, వాళ్ళు చేస్తారు మనం చేద్దాం, మనకెందుకురా నాయన, వేరేది చేసినావు అంటే ఏమంటారు, మన మీద పడతారు. అందరు బూతులు మాట్లాడే సేవనస్తులు అనుకుంటారు, అరే కామన్ అక్క, ఇది ఏంటిది కామన్ అక్క, అందరికీ కామన్ నానా. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనకు కామన్ కాదు. యు ఆర్ స్పెషల్. నువ్వు ఎన్నిక చేయబడినవాడు, ఎన్నిక చేయబడిన దానో. ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తావో, ఈ స్త్రీని చూస్తున్నావా, నువ్వు అనుకున్నావు కదా నీ మనసులో, ఈయన ప్రవక్త గాడా, ఈయనకి తెలియదా అని నువ్వు మనసులో అనుకున్నావు కదా సీమోను. గుండె జల్లు అన్నది సీమోన్కి. నీ శత్రువు గుండె జల్లు అనేలాగా నీ దేవుడు చేస్తాడు. నువ్వు కొట్టేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. సరెండర్ యువర్ సెల్ఫ్. నువ్వు పూర్తిగా ఆయన పాదాల యొద్ద ఈ 21 రోజుల్లో దేని కొరకు ప్రార్థించావో ఆయన యొద్దకెళ్ళి ఆయన పాదాలు తడిపి ఉన్న 2 రోజుల్లో ఆయన పాదాలని వదలకు. ఇంకేదైనా ఆయనకి అంకితం చేసుకోలేదా? ఏదైనా ఆయన యొద్ద వదిలిపెట్టలేదా? ఇంకేదైనా దాస్తున్నావా ఆయన యొద్ద నుంచి? అన్నీ ఈరోజు ఆయన పాదాల యొద్ద పెట్టు. నీ శత్రువుకి ఆయన జవాబిస్తాడు. నీ శత్రువుని గుండె ఏం చేస్తాడు ఆయన?
అనండి. ఇక్కడ నుంచి అనండి. ఏం చేస్తాడు కోయరు? జల్లు అని చాలా గుండెల్లో దడబుడుతుంది పరిసేయునికి. యేసు ప్రభు ఈమెను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూసి నీ శత్రువుకి, మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దావీదును అభిషేకించేటప్పుడు దేవుడు అదే చెప్పాడు సమూయేలుకి. అందంగా ఉన్నాడు, పొడుగ్గున్నాడు, యుద్ధంలో బాగా ఆడుతున్నాడు అనుకొని సమూయేలు ఇంకొక కుమారుణ్ణి అభిషేకించాలనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేనేనని లక్ష్యము చేయలా. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు సమూయేలు. పరిసేయుడు అంటున్నాడు, పరిసేయుడా సిమోను, నువ్వు ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఆమె పాపాత్మురాలని చూస్తున్నావు, జుట్టిలో పోసుకుందని చూస్తున్నావు, ఆమె వ్యభిచరించిందని చూస్తున్నావు, ఆమె మీద ఉన్న నిందల్ని చూస్తున్నావు. సిమోను, నేను ఆమె అంతరంగాన్ని చూస్తున్నాను సిమోను. ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు తిరస్కరింపబడిన వారమే, ఇంకా పాపులుగానే సమాజం మనల్ని చూస్తుందేమో. అయ్యో మారినాక కూడా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ శత్రువుకి సిగ్గు కలిగేలా నీ తల పైకెత్తబోతున్నాడు. ఎవరికి సిగ్గు? నీ శత్రువు ఆయన కనుదృష్టి పడే అంత యోగ్యత కూడా నీ శత్రువునికి లేదు. నిన్ను చూసి నీ శత్రువుకి జవాబు చెప్తున్నాడు ఆయన. సిమోను చూస్తున్నావా ఏం చేసిందో? ఏమైందో తెలుసా అండి? రక్షణ సంపాదించుకుంది, సమాధానం సంపాదించుకుంది. ఎప్పుడైతే ఆయన యొద్ద నీకున్న సమస్తాన్ని దారిపోస్తావో, ఆయన యొద్ద పార్షాలిటీ లేదండి. ఒక్కరికి చేస్తాడా, దైవజనునికి చేస్తాడా, దైవజనుని పిల్లలకి చేస్తాడా? కాదండి. ఎవరు ఆయన యొద్దకు వచ్చినా అందరికీ ఆయన చేయగల సమర్థుడు. పాపాత్మురాలకి ఏమన్నా పిలుపుందా అండి? పిలిచారా ఎవరినన్నా? గౌరవించారా ఎవరినన్నా? బంధువుల్లో గౌరవించబడట్లేదా? సమాజంలో గౌరవించబడట్లేదా? నీకున్న ఉద్యోగం దగ్గర తిరస్కరించబడుతున్నావా? ఆయన నీ శత్రువుతో మాట్లాడతాడు. ఎవరిని చూస్తూ తెలుసా? ఆయన గ్రేషియస్ సైట్, కృపా కలిగిన ఆయన కన్నులు నీ వైపు చూస్తూ, ఆయన కృప ఆయన ముఖంలో నుండి దారబోస్తుండగా, నా పాపం వదలాలి, ఇంకా నాకు ఈ పాత జీవితం వద్దని నీ మనసులో అనిపించేంత కృప, ప్రేమ ఆయన కన్నుల్లో కనబడుతున్నప్పుడు నీ శత్రువుకి నీ దేవుడు జవాబు చెప్తాడు. ఆయన కృపను ఎప్పుడైతే అర్థం చేసుకోమో మళ్ళీ 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 తిరిగి అదే చేస్తాం. గో ఇన్ పీస్. కృప నిన్ను బలవంతుని చేయాలా, కృప నిన్ను సామర్థ్యం కలిగిన వాడిని చేయాలా. కృప మనల్ని లేజీ పీపుల్ చేయకూడదు. చాలామంది లోకంలో ఎవరు తెలుసా అండి లేజీ పీపుల్? క్రైస్తవులే. ఏం చేయరు, దేవుడు చూసుకుంటాడని అనుకుంటారు. కృప అది కాదు చేయాల్సింది. కృప నీలో శక్తిని కలిగిస్తుంది, కృప నీలో సామర్థ్యాన్ని పుట్టిస్తుంది, కృప నిన్ను పని చేసేవాడినిగా చేస్తుంది, కృప నిన్ను గొప్పవాడిని అవ్వాలని ఆశను కలిగిస్తుంది, రగిలిస్తుంది మంటని. కృప నిన్ను లేజీని ఏమంటారు? సోమరితనంలోకి నెట్టివేయదు కృప. ఎప్పుడైతే ఆయన కన్నుల్లోకి చూస్తుందో అప్పటికి కూడా తలెత్తిందో లేదో అండి, అప్పటికి కూడా కన్నీళ్ళతో ఆయన కళ్ళను చూసిందో లేదో అండి ఆ స్త్రీ. కానీ ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుంది. ఇంటికి పిలిచాడు, ముఖాన్ని చూశాడు, కానీ ముఖ దర్శనాన్ని పొందుకోలేకపోయాడు. దైవ దర్శనాన్ని పొందుకోలేకపోయాడు. యోగ్యత లేని స్త్రీ సంపాదించుకుందండి. యోగ్యత లేని దావీదు సంపాదించుకున్నాడండి. బైబిల్లో ఎంతోమంది యోగ్యత లేని వారిని ఆయన ఎన్నుకొని ఆయన ముఖ దర్శనం అనుగ్రహించాడు. ఈరోజు ఆయన ముఖ దర్శనం కోరుకుంటావా? ఈరోజు నీ శత్రువుకి ఆయన నీ పక్షాన జవాబు చెప్పాలని కోరుకుంటావా? మళ్ళీ 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 ఆయన చేయొద్దన్న పనులు చేయకుండా ఆయన పాదాలని నిండు మనసుతో పూజిస్తూ ఆరాధిస్తావా? సమాధానంతో వెళ్తావు. ఎట్లా? దేవుడిచ్చే సమాధానం కొంతకాలం ఉంటుందా, నిరంతరం ఉంటుందా అండి? నిరంతరమైన సమాధానం. మనం ఉన్న చోట ఒక నిమిషం లేచి నిలబడి ప్రార్థిస్తారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లు కొడదామా వీరి కొరకు? కళ్ళు మూసుకుందామా అండి? ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? యోగ్యత లేదు, ఎన్నిక చేయబడలేదు, బంధువుల యొద్దకి పిలువబడట్లేదా? నువ్వు గొప్ప వాటిలో పిలువబడట్లేదా? ఉద్యోగం అయితే వచ్చింది కానీ అక్కడ ఘనత లేదా? శత్రువు నీ మీద మాటలు పలుకుతున్నాడా?
దీని జీవితం ఎలాంటిదో తెలుసా, వీడు ఎలాంటి వాడో తెలుసా అని శత్రువు నీ వైపు విర్రవీగి చూస్తున్నాడా? దేవుని ముఖదర్శనం నీ మీద ప్రకాశింపజేస్తూ శత్రువుకి నీ పక్షాన దేవుడి దినాన జవాబు చెప్తాడండి. స్వరమిప్పుదామా యవనస్తులారా, స్వరమిప్పుదామా? ప్రభా, నా జీవితం మళ్ళీ 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 పాపము వైపు కాక ఈ దినం నీ పాదాల యొద్దకు వస్తున్నానయ్యా. మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించిన పాపాత్మురాలైన స్త్రీ, ఏ నామము లేదండి, పాపాత్మురాలు, ఒక్కసారి విన్నదంతే దేవుడు చేస్తాడని. ఎన్ని రోజుల నుంచి వింటున్నావు దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడని? ఎన్ని రోజుల నుంచి వింటున్నావు ఆయన నీ నిందని కొట్టివేస్తాడని? కానీ నిండు మనస్సు ఆయన పాదాల యొద్దకెళ్ళి ఆయనని కన్నీటితో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకొని నీకున్న శ్రేష్టమైనవన్నీ ఆయన పాదాల యొద్ద సమర్పించి ఆయనని పూజించావా? ఆయనను ఆరాధించావా? నీకు ఇష్టమైన దేవునికి ఇష్టం లేకపోతే అది మన జీవితంలో ఉండకూడదండి. నాకు ఇష్టమే కానీ నా దేవునికి ఇష్టం లేదే, చంపుకుంటాను. అదే కదా ఆరాధన. సజీవ యాగం అవటమే కదా ఆరాధన. సంపూర్ణ ఆరాధన చేసిన దిక్కులేనిది, ఏ పిలుపు లేనిది సంపూర్ణ ఆరాధన చేసింది. యేసు తిరిగాడు. దేవుడు ఏదినాన నీ వైపు తిరుగునుగాక, ఆయన మన వైపు తిరుగునుగాక. ప్రజలు వేలెత్తి చూపిన సమస్యలు చూపులోకి ఆయన ఈ దినము జవాబు అనుగ్రహించునుగాక. ఓడిపోయిన చోటే ఆయన మనల్ని పైకెత్తుతాడు. సమాజం తిరస్కరించిన చోటే ఆయన నీ బిడ్డల తల పైకెత్తుతాడు. ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ప్రేమతో పిలిచి కొన్ని కన్నది నిర్దాంతరంగా మధ్యలో వదిలిపెట్టడానికి కాదు, ఆయన ఎన్నుకున్న దగ్గరికి సమాధానముతో పంపడానికి, సంపూర్ణ సమాధానముతో పంపడానికి. ఇది పాపాత్మురాలు, ఇది యవతియో ఈయనకి తెలియదా? మనం చేసే క్రియల్ని బట్టి మనల్ని ప్రజలు నిందిస్తున్నారేమో. నీ దేవుడికి నీ హృదయం తెలుసు, నీ దేవుడికి నీ హృదయం తెలుసు. ఈ 2 దినాలు మిగిలి ఉన్నాయ్యా, నా హృదయం నీకు తెలుసు కదయ్యా. గోజాడుదాం ఆయన సన్నిధిలో. అయ్యా, నేను వదిలేసుకుంటున్నానయ్యా, నీ పాదాలు గడుగుతున్నానయ్యా. నా దైవజనుని ప్రార్థన, దైవజనురాలు ప్రార్థన, సంఘ ప్రార్థన నిరర్ధకంగా కూడదయ్యా. నా వైపు తిరుగయ్యా. తిరుగులాగా మన జీవితం చేసుకుందామా? నా వైపు తిరగండి అయ్యా. శత్రువు నవ్వుతున్నాడా? దేవుడు జవాబు చెప్తాడు. నీ బిడ్డలను బట్టి శత్రువు నవ్వుతున్నాడా? చూసావా, దేవుడిని ఆధారం చేసుకుంది. దేవుడు అన్నది చర్చికి పంపించింది, కానీ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూసావా అని నీ బిడ్డల మీద వేలెత్తి చూపుతున్నారా? దేవుడు పిలుచుకుంటే సింహాసనాలే ఎక్కిస్తాడు. మనుషులకు అర్థం కావాల్సిన పని లేదమ్మా. నీ ప్రార్థనకి, నీ కన్నీటికి, నువ్వు అర్పించిన వాటికి దేవుడు ఇది నాన్న నీ వైపు తిరిగి శత్రువుకి సమాధానం చెప్తున్నాడు. ఆయన తిరిగి నీతో అంటున్నాడు. ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకుందామా? నిన్ను బాధ పెడుతున్న సమస్య, నిన్ను కృంగదీస్తున్న సమస్య, నిన్ను ఇంకా దిగ్భ్రాంతిలోకి తీసుకెళ్తున్న సమస్యకి నీ దేవుని దృష్టి పడడానికి కూడా దానికి అర్హత లేదు. దానికంటే అర్హత నీ జీవితానికి ఉంది. కరుణగల ఆయన చూపు నీ వైపు తిరిగి వెనకాలన్న శత్రువుతో మాట్లాడుతున్నాడు, నిందిస్తున్న వానితో మాట్లాడుతున్నాడు. ఆయన కరుణగల కన్నుల్లోనికి ఎప్పుడైతే చూస్తావో పాపములు క్షమింపబడ్డందుకు ఆ ప్రక్రియ చేసిందండి. ఆమె చేసినందుకు ఆమె పాపాలు క్షమించబడ్డందుకు ఆ ప్రక్రియ చేసింది. మరి మనం క్షమించబడ్డాం కదా, మన ప్రక్రియ ఏంటి? ఆయన పక్షాన ఈ 2 దినములో ఆయన గొప్పగా ఆయన దీవెనలు మన వైపు త్రిప్పు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరికి వారు మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు స్పష్టంగా ఈ రాత్రి మనందరితో, నీతో, నాతో, మనందరితో మాట్లాడారు. ఆయన నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో, నలిగిన స్థితిలో ఉండవచ్చు, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండవచ్చు. అయితే ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే ప్రతి పరిస్థితిని ఆయన మార్చేవాడు. ఆయన నీ వైపు చూచే దేవుడు. ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే, ఆయన సన్నిధికి నువ్వు వస్తే
ఆయన నిన్ను చూచే దేవుడు, ఆయన నిన్ను చూచే దేవుడు. ఓ, ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఈ రాత్రి మనం విన్నాం. ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుని సన్నిధిలో ఆమె ఏమాత్రం కూడా ప్రజల మధ్యలో ఎన్నిక లేనటువంటి ఆమె, ఒక పెద్ద ఇంట్లో, పరిసయ్యుడు ఇంట్లో, గొప్పవాడి ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ విందులో ఆమె కూడా పిలుపు లేదు, కానీ యేసయ్య వచ్చాడన్న ఆలోచనతో, ఉన్నతమైన ఒక దృక్పథంతో ఆమె వెళ్ళింది. నా జీవితం మార్చబడాలి, నా బ్రతుకు మార్చబడాలి, నేను క్షమించబడాలి. ఆయన గురించి విన్నది, ప్రతి భారము ఆయన మోస్తాడని, ప్రతి భారం ఆయన తీసివేస్తాడని, పాపాన్ని తీసివేస్తాడని విన్నటువంటి ఆమె ఏమైనా పర్వాలేదు, ఈరోజు నేను అక్కడ ఆయన ఉన్న దగ్గరికి, రబ్బీ బోధకుడు వచ్చినటువంటి చోటుకి వెళ్తానని తీర్మానంతో ఆమె వెళ్ళింది. ఎంతో గనులైనటువంటి వారు అక్కడ ఉండొచ్చు, గొప్ప గొప్పవారు అందులో వారు పాలు పొందుచుంటూ ఉండొచ్చు, కానీ ఈమె యేసు పాదాల వెనుక నిలిచింది. యేసు పాదాల వెనుక నిలిచింది. ఆయన పాదాలను ఆమె ఆయన పాదాలను ముట్టుకోవడానికి యోగ్యత లేదు అనే కోణంలోనే ఉన్నది, కానీ యేసు పాదాలను ఆమె ముట్టుకున్నది. యేసు పాదాల వెనుక నిలిచి ఆయన పాదాలు ముట్టుకొని ఆ కన్నీరు కార్చి తల వెంట్రుకలతో తుడిచి విలువైనటువంటి అత్తరు, ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఆమె తన జీవితంలో అత్తరు రకరకాలుగా వాటికి వాడినటువంటిది, రకరకాలుగా ఆకర్షణ కొరకు వాడినటువంటిది. ఇక ఇది నా జీవితానికి అవసరం లేదు, ఇది నా జీవితంలో ఇది ఆ విధముగా ఉపయోగపడేది కాదు, ఇది యేసు పాదాల దగ్గర దాన్ని విడిచిపెట్టేసింది. ఆ జీవితాన్ని మార్చేసుకుంటుంది, ఆ జీవితాన్ని విడిచిపెట్టేస్తుంది. యేసు పాదాల దగ్గరికి తీసుకువచ్చింది. యేసు పాదాలని ముద్దు పెట్టుకుంటూ ఉంది ఆమె. యేసు పాదాలను ముద్దు పెడుతూనే ఉంది. ఆయన పాదాలను ఆమె విడిచిపెట్టట్లేదు. అవునమ్మా, పరిసయ్యుడు పిలిచాడు యేసయ్యను. ఎందుకు పిలిచాడు అని అంటే, ఆయన మీద గౌరవంతో కాదు, ఏదో ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పిలవలేదు. ఆయన గౌరవించాలని కాదు పిలిచింది. భయంకరమైనటువంటి ఆలోచనలతో నిండి ఉన్న వ్యక్తిగా పిలిచాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్యను సమీపించింది, ఆయన పాదాలను సమీపించింది, తన జీవితం అంతా మార్చుకోవడానికి ఇష్టపడింది. అయితే అద్భుతమైన విషయం, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు అడుగుతా ఉన్నాడు. నువ్వు అంతరంగం ఎరిగినవాడు కదా అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతా ఉన్నాడు. అవును, యేసయ్య నిజమైనటువంటి అద్భుతమైనటువంటి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా అక్కడ ఉన్నట్లుగా, అద్భుతమైనటువంటి జవాబు అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అతడి అంతరంగాన్ని ఎరిగాడు. ఆ పరిసయ్యుడిలో ఉన్నటువంటి ఆ బలహీనతను యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగారు. ఆ పరిసయ్యుడిలో ఉన్నటువంటి విధానము ఎరిగి జవాబిచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను వచ్చినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు కడుకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన యొక్క కన్నీటితో నా పాదాలు తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది అని ఆమెను గురించి గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారు అతనితో చెప్తున్నాడు. ఆమె వైపు చూచాడు యేసుక్రీస్తు ప్రభువారు, అతనితో మాట్లాడుతున్నాడు. ఆమె వైపు చూచాడు. కనికరము కలిగినటువంటి యేసు ఆమె స్థితిని మార్చడానికి శత్రువుతో, లేకపోతే వివిధ రకాలైనటువంటి మాటలతో చేత నింపబడినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అవునమ్మా, అవును ప్రియ సహోదరి సహోదరుడు, ప్రియ యవ్వన బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడాడు ఏమిటంటే, ఆయన పాదాల దగ్గరికి నీవు వస్తే నీకు ఏ విధమైనటువంటి లోకం అవమానపరుస్తుంది, నిన్ను ఏ విధముగా చూస్తుంది, నువ్వు ఎక్కడ బలహీనుడువు, నీవు ఎక్కడ వేదనతో ఉన్నావు, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో అన్నిటికీ కూడా ఆయన చెబుతాడు. నీ వైపు చూచి ఆయన చెబుతాడు. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన నీ వైపు చూచేటువంటి
దేవుడు. ఆయన నీ వైపు చూడడానికి ఇష్టపడేటువంటి సమయం ఏమిటంటే నువ్వు ఆయన పాదాల దగ్గరికి రావాలి, నువ్వు ఆయన పాదాలను పట్టుకోవాలి. ఆయన నీ వైపు చూస్తాడు. ఆయన నీ వైపు చూచి నీకు వ్యతిరేకమే ఉన్నాయో, నిన్ను కష్టపెట్టేవే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు, అవి తొలగిపోయేటట్లుగా. ఈ రాత్రి అంత గొప్ప దేవుని సన్నిధి ఈ స్థలమందుంది, ఈ స్థలమందుంది. ఎప్పుడైతే తన మనసులో, తన ఆలోచనలో పరిసయుడు రకరకాలుగా ఆయనను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఏదో గొప్ప ప్రశ్నలు వేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కానీ యేసయ్య చెప్పిన ఒక్క మాటతో అతడి గుండె జల్లుమన్నది. ఆయన చెప్పినటువంటి మాట, యేసయ్య ఇచ్చిన జవాబుతో, ఆ యేసయ్య ఇచ్చిన జవాబుతో ఆయన గుండె జల్లుమన్నది. అమ్మా, యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీ వైపు చూచి నీ పరిస్థితులన్నీ కూడా ఈ రాత్రి మార్చబోతున్నాడు. ఇంటికి పిలిచాడు కానీ వివిధ రకాల మనస్తత్వంతో ఉన్నాడు. ఆయన దర్శనమును ఆయన పొందుకోలేకపోయాడు. ఆయన ఆ పరిసయుడు యేసయ్య ముఖ దర్శనాన్ని పొందుకోలేకపోయాడు. కానీ అనామకురాలుగా భయంతో వచ్చినటువంటి ఆ స్త్రీ ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుంది. ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుంది. అమ్మా, సహోదరుడా, సహోదరి, ఆయన పాదాల దగ్గర నువ్వు ఉంటే ఆయన నీ వైపు చూస్తాడు, నీ వైపు తిరుగుతాడు. ఆయన నీ పరిస్థితుల వైపు తిరుగుతాడు. నీ వైపు తిరిగి నీకున్న పరిస్థితులన్నిటికీ ఆజ్ఞాపించి వాటన్నిటినీ కూడా కొట్టివేస్తాడు. ఈ రాత్రి అలాంటి కృప పొందడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని ఆయన పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడు. ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన పాదాలను పట్టుకో. నీ పరిస్థితులన్నిటిని ఆయన మార్చివేస్తాడు. అట్టి కృప మనం పొందుకుందాం. అన్న శౌరన్న గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. 21 రోజు ఆ ప్రారంభ దినం మొదలుకొని ఈ దినం వరకు ప్రభువా, మీ సన్నిధి, మీ ప్రత్యక్షత, మీ రేమ వాక్కు ఇక్కడ మీరు విడుదల చేస్తూ, మీరు ప్రతి గుండెను తాకుతూ ప్రభువా, ప్రతి హృదయాన్ని మెత్తన చేస్తూ నాయన, ప్రతి బిడ్డకు ఆశని పుట్టిస్తూ తండ్రి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కనుక ఎవ్వరు నిలబడ్డా మీ వాక్కు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు మీకు స్తుతి కలుగునుగాక నాయన. ప్రభువా, ఈ 2 దినాలు మాతో మీరు మాట్లాడినట్టుగా తండ్రి నాయన మీకు వందనాలు. సోమ మంగళ నాయన ఈ 2 దినాలు ఇంకా అత్తుకోవటానికి తండ్రి, ఇంకా దగ్గర జరగటానికి ప్రభువా అయ్యా, ఏదైతే విరుద్ధంగా ఉన్నాయో, ఏదైతే మాకు దూరం అయిపోయినాయో అవన్నీ మీ పాదాల కంటే తీసుకొని రాత్రి వేసేశారయ్యా సంఘం. మీకు వందనాలు ప్రభువా. మేము నీ పాదాల దగ్గర పెట్టాం ప్రభువా. అయ్యా, మీకు స్తుతి కలుగును గాక. వాటి ద్వారా మమ్మల్ని గణపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. నిక్షముగా మీరు దీవించండి, నిక్షముగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము చేతులు పైకెత్తి ప్రభువా, 29వ తారీఖు జరిగే మీటింగ్ ఒకసారి ప్రార్థన చేద్దామా? దేవా, రూపాంతరపరచబడాలి అయ్యా, మంది రావాలి, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ ఘనత రావాలి అనుకుంటున్నాము. కానీ మేమే ఆ మందిని తీసుకొని రావాలి, మేమే ఆత్మని పట్టుకొని రావాలి, మేమే ప్రభువా, మేము ముందు రూపాంతరపరచబడాలి ప్రభువా, మేమే దీవించబడాలి, మేమే సాక్షులుగా ఉండాలి ప్రభువా. మీకు స్తోత్రాలు కలుగునుగాక నాయన. మేము ఈరోజు మాకు ఒక జవాబు ఇచ్చావు తండ్రి. ఇదిగో మమ్మల్ని నిందించే వారి వైపు, ఆ శత్రు వైపును చూడట్లేదు, నేను అసలు పట్టించుకోవట్లేదు నా ప్రభువా. నీ ప్రత్యక్షత మనసు ఉన్నట్టుగా నైనా సంఘం అంతటి మీద ఉండునుగాక ప్రభువా. అనేక మంది ఇక్కడికి వచ్చి విడుదల పొందుకుందురుగాక, స్వస్థతలు పొందుకుందురుగాక, ఆత్మను పొందుకుందురుగాక, సంఘము అగ్నితో నింపబడునుగాక నాయనా. మీకు స్తోత్రాలు. రేమవాక్కు కలుగునుగాక. ఇన్ని దినములు జరిగిన నాయన సభల కంటే, యానివర్సరీ కంటే ఈ యానివర్సరీ ప్రభువా ఎంతో ఘనంగాను మహిమకరంగాను నైనా నా తండ్రి మీకు స్తోత్రాలు జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. రూపాంతర మహిమ అగపరచబడునుగాకని ప్రార్థన చేస్తున్నాం. బలవంతులుగా చేయండి,
దీవించి మీరు మహిమ పొందమని నీ దాసుడు దాసురాల కుటుంబాన్ని సంఘాన్ని మీ చేతుల్లో పెడుతూ యవ్వన బిడ్డ నాయన శుభ వాక్యం చెప్పిన బిడ్డని మీరు ఆశీర్వదించి తన జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించి తన జీవిత కాలమంతయు ప్రభువ నీ మహిమ కోసం మీరు వాడుకొని మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృప సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసము కూడుకున్న మనకు, భూలోకల సకల పరిశుద్ధులకు, గృహాల్లో కూడిక జరుగుతున్న కుటుంబాలకు, ప్రతిరోజు జరుగుతున్న సంఘ ప్రార్థనలకు, లాస్ట్ మీటింగ్కు, ఈరోజు వాక్య ప్రత్యక్షతకు దైవ కృప తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్